భారత సుప్రీంకోర్టులో న్యాయమూర్తులకు కావాలంటే రాజ్యాంగంలో 124(3) అనేటువంటిది వివరిస్తుంది. అయితే న్యాయమూర్తులకు సంబంధించి కొలీజియం సిఫార్సుల మేరకు అర్హతలు ఉన్నటువంటి వారిని నియామకం చేస్తారు. భారతదేశ పౌరుడై ఉండాలి, 65 సంవత్సరాలు నిండి ఉండరాదు, రాష్ట్రపతి దృష్టిలో ప్రఖ్యాత న్యాయ శాస్త్రవేత్త అయి ఉండాలి. అదేవిధంగా ఏదైనా హైకోర్టులో 5 సంవత్సరాలు న్యాయమూర్తిగా కానీ లేదా 10 సంవత్సరాలు న్యాయవాదిగా కానీ పనిచేసినటువంటి అనుభవం ఉండాలి. ఇటీవల కాలంలో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 2026లో 33 నుంచి 38 మందికి పెంచడం జరిగింది. అంటే ఒక ప్రధాన న్యాయమూర్తి, 37 మంది ఇతర న్యాయమూర్తులు ఉంటారు. ప్రస్తుతం 5 న్యాయమూర్తులను కొలీజియం సిఫార్సుల మేరకు రాష్ట్రపతి నియామకం చేశారు. వారిలో జస్టిస్ శీలనాగు, జస్టిస్ చంద్రశేఖర్, జస్టిస్ సంజీవ్ సచ్దేవ్, జస్టిస్ అరుణపల్లి, జస్టిస్ వెంకట సుబ్రమణి మోహన్. మరి వీరందరి చేత ప్రమాణ స్వీకారం చేయించేది రాష్ట్రపతి లేదా తాను నియమించినటువంటి ప్రతినిధి ద్వారా ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేటువంటి జరుగుతుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ఈ 5 న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వరుస క్రమంలో ఇతడు 53వ వారు.